గుణనిధి గుణములకు గని వంటిది. లోకములోని గుణాలన్నీ అమ్మవారి నుంచి వచ్చినవే కనుక ఆమె నిధి. గుణ పదానికి వ్యతిరేకము దోషము. ఈ రెండింటినీ కలిపి గుణదోషాలు అంటారు. అంటే మంచి చెడు అని అర్థం. అయితే అమ్మవారు మంచి గుణాలకే గని వంటిది. సత్వ రజస్తమో గుణాలకు ఆ పరమేశ్వరి నిధి. ఈ గుణాలు మూడు అయినప్పటికీ వృత్తిభేదము చేత అనంతములవుతున్నాయి. ఐశ్వర్యము, వీర్యము, యశము, శ్రీ, జ్ఞానము, వైరాగ్యము వీటిని షడ్గుణాలు అంటారు. అలాగే పంచభూతాల యొక్క గుణాలు శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు. ఇలా అనంతమైన సద్గుణాలకు అమ్మవారు నిలయము కనుక అమ్మవారు గుణనిధి అయినది.